హైపర్సానిక్ మిసైల్ పరీక్ష. హైదరాబాద్ వేదికగా డిఆర్డిఓ వారు స్కామ్జెట్ కంబస్టర్ ను 1200 సెకన్ల పాటు విజయవంతంగా పరీక్షించారు. ఇది భారత్ హైపర్సానిక్ క్షిపణి అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షల విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం నేషనల్ టెక్నాలజీ డే జరుపుకుంటారు. హైదరాబాద్లోని కేఎల్హెచ్ బాచుపల్లి క్యాంపస్లో టెక్నాలజీ కాన్క్లేవ్ 2026 నిర్వహించబడింది. తెలంగాణ ఎంసెట్ పరీక్షల ప్రిలిమినరీ కీ మరియు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను మే 11 మరియు 12 తేదీలలో విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణకు మే 14 వరకు సమయం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల హెల్త్ పాలసీ. ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురావాలని యోచిస్తుంది. దీని కింద 25,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంది. విజయవాడలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 11వ ప్లీనరీ సమావేశం నిర్వహించబడింది. ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అగ్ని ప్రైమ్ మరియు అగ్ని 6 క్షిపణులు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఇండియా అధికారికంగా ధృవీకరించింది. జూలై 1 నుండి MGNREGA ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ అనే కొత్త పథకం అమల్లోకి రానుంది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వేగంగా లాంచ్ చేయడానికి వీలుగా సెబీ గరుడ గ్రీన్ ఛానల్ను